హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలో హార్వెస్ట్ ఉందండి. మరి హార్వెస్ట్ చేసే కంటే ముందు మరి నేను సీడ్స్ కోసం కూడా చెప్తాను. ఏంటంటే నేను సీడ్స్ అయితే పంపించడం జరిగింది. మంచి ఆర్గానిక్ సీడ్సే నేను అందరికీ పంపించడం జరిగింది. మీరందరూ కూడా మరి సీడ్స్ మీకు రిసీవ్ అయిన వెంటనే మరి మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే మరి మీకు కూడా అందినాయని మాకు కూడా తెలుస్తుంది కదా. మరి తర్వాత నెక్స్ట్ గివ్ అవేకి కూడా మనము ప్లాన్ చేసుకుందాము. మరి హార్వెస్ట్లో ఈరోజు అయితే మరి స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను గార్డెన్లో మరి ఫస్ట్ టైం మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఈ రకము కూరగాయలు మీరే చూడండి, అదేంటో పదండి హార్వెస్ట్ చేద్దాం. బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇవాళ చాలానే బీరకాయలు వచ్చినాయండి, మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఇటు ఇది ఒక్కటే మొక్క. దీనికి ఎన్ని బీరకాయలు ఉన్నాయో మీరు దాదాపుగా కౌంట్ చేసుకోవచ్చండి, ఎన్ని బీరకాయలు ఉన్నాయో. అన్నీ కూడా పిందెలు, మరి చాలా ఉన్నాయి. ఇదిగోండి, చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి. మరి ఆ పక్కనే ఇంకొకటి కూడా ఉంది, అది చిన్న ఇప్పుడే పింద. ఇది కట్ చేసుకుందాం. ఇదిగోండి, మంచి లేతగా ఉన్నాయి. ఈసారి చాలా బీరకాయలే వచ్చినాయండి. కొన్ని టమాటోస్ కూడా పండినాయండి, వీటిని కూడా తెంపేసుకుందాము. చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి మీకు చెర్రీ టమాటోస్ కావాలంటే కూడా మరి నేను సీడ్స్ ఇవి చేసి నేను మీకు పోస్ట్ చేస్తానండి. మీరు కావాలంటే చెప్పండి, మీకు మెన్షన్ చేయండి ఏవి కావాలని. నార్మల్ టమాటోస్ అంటే మనకు దొరికిపోతాయి, కానీ చెర్రీ టమాటోస్ మనము విత్తనాలు చేసుకోవచ్చు ఈజీగా. మరి ఇవి నేను మీకు చేసి పంపిస్తాను. మీకు కావాలన్న వాళ్ళు నాకు మెన్షన్ చేయండి. చెర్రీ టమాటోస్ ఎవరికైతే కావాలో వాళ్ళు మరి చెప్పండి. చూడండి ఎంత బాగున్నాయో. చెర్రీ టమాటోస్ చాలా వస్తున్నాయి. ఇంకా అన్నీ కూడా కింద రాలిపోయి పడిపోతున్నాయి. తెంపకపోయే వరకు మనం చూసుకోకపోతే ఇంకా పండు అయిపోయి కింద పడిపోతున్నాయి. ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి. బెండకాయలు ఉన్నాయండి ఇక్కడ హార్వెస్ట్కి.
నేను ఇవి కొన్ని సీడ్స్ కోసం నేను వదిలేస్తున్నానండి. ఇవి నేను ఫస్ట్ హార్వెస్ట్ ఈ మరి మొక్కల నుండి చేసుకోవడము. ఏవైనా మనం మొదటిగా వచ్చినవి వదిలేస్తే మరి మంచిగా ఉంటాయి, అవి సీడ్స్ కోసము మంచి జర్మినేషన్ అవుతాయి. నేను ఇవి కొద్దిగా ముదిరినాయి కదా, వీటిని మనం చెట్టు మీదనే ఎండిపోనిస్తే అవి మంచిగా మనకు సీడ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. నేను అట్లా ప్రతి మొక్కకి 1-2 అట్లా వదిలేస్తున్నాను. ముదిరినవి నేను వదిలేసిన ఇది ఫస్ట్ కాపండి. చూడండి ఈ రెండు కూడా వదిలేస్తున్నాను సీడ్స్ కోసం. ఇవి మనం తెంపేసుకోవచ్చు. ఇట్లా లేతగా ఉన్నప్పుడే మనము తీసుకుంటే మనకి ఇవి యూజ్ అవుతాయి. మళ్ళీ మనం ఒక 2 డేస్కి ఒకసారి ఇట్లా మనం కట్ చేసి ఇవి స్టోర్ చేసి పెట్టుకోవాలి బెండకాయలు అనేటివి. మనము అప్పుడైతేనే మరి, ఎందుకంటే అన్నీ ఒకసారి కావాలి. ఇప్పుడు చూడండి ఈ చిన్నగా ఉన్నాయి కదా, ఇవి మనకు పెద్దగా కావాలి, అప్పటి వరకు ఇది దెంపను నేను అని అంటే ఇది కూడా ముదిరిపోతుంది. కాబట్టి మనము 2 డేస్కి ఒకసారి మనము రోజు కూడా ఏవి మనకు అయినాయి కరెక్ట్గా అని తెలిసినప్పుడు వాటిని మనము హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ ముదిరినవి నేను సీడ్స్ కోసం వదిలేస్తాను. ఇక్కడ కూడా ఇవి రేపటికి రెడీ అవుతాయి. చూడండి, ఇది ఇంకా ఈ మొక్కకు ఉన్నాయి కదా, ఇవి దగ్గర ఇప్పుడు నేను ఎన్ని తెంపినానో అన్నీ మళ్ళీ రేపటి కోసం రెడీ ఉన్నాయి. ఇది కూడా రేపటికి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ మనం రేపు తెంపొచ్చు. ఇవాళ అయితే ఇన్ని వచ్చినాయి. మనం అట్లా ఒక 3 times 4 times మనము తెంపుకున్న వాటిని మనము ఒకసారి కర్రీకి మనకు వచ్చేస్తాయి. మరి స్పెషల్ హార్వెస్ట్ ఈరోజు వచ్చేసి పొట్లకాయలండి. మరి ఇవి లాంగ్ పొట్లకాయలు. మరి పొట్లకాయలు మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది కొంచెం లేతగానే ఉంది, అయినా కూడా మరి ఇంకొకటి ఉంది. మరి ఆ 2 ఒకసారి తీసుకుంటే మనకు బాగుంటుంది కదా అని నేను తీసుకుంటున్నానండి. మరి ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ పొట్లకాయలు. ఇదిగోండి, మరి ఇవైతే 5 feet పొట్లకాయలండి అసలు. మరి ఇదైతే మరి అంత లాంగ్ మరి ఇంకొస్తుందేమో తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు ఇవాళ హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము. 2 ఉన్నాయి కాబట్టి చేసేసుకోవాలని చేస్తున్నాను. మరి ఇది ఫస్ట్ కాపండి ఈ మొక్క. నేనైతే ఫస్ట్ కాయ మాత్రం సీడ్స్కి వదిలేసిన, అవన్నీ సీడ్స్ మీకు సీడ్స్ గివ్ అవేలో పంపించడం జరుగుతుంది. మరి ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఉందండి. ఇది ఇంకో పొట్లకాయ. నేను ఇట్లా రాయి కట్టి పెట్టినాను చూడండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించినాను. ఇది స్ట్రైట్గా రావడానికి, కానీ దీనికి ఏం రాయి కట్టలేదు, కానీ ఇది కరెక్ట్గా వచ్చింది. ఇదేమో కొంచెం వంకర్లు అయింది. ఇలా రాయి కట్టినప్పటికీ కూడా అట్లా వచ్చేసింది. ఇది కూడా మనము హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి తైవాన్ జామలండి. పట్టుకోగానే పడిపోయింది, అయ్యో. ఇదిగోండి, మరి ఇవి పండిపోయినాయి. మరి యాక్చువల్గా అయితే పెద్ద సైజు, వీటి పెద్ద సైజు రావాలి ఇంకా. మరి ఏంటో ఈసారి చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఇది తైవాన్ జామ. మరి 2 అయితే హార్వెస్ట్ చేసుకుందాం అనే వరకు ఇది కట్ అయిపోయింది. ఇది దింపేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేసేసింది. ఇది వంకాయ అండి, మీకు చెప్పినాను కదా జంబో వంకాయ అని. మరి నిజంగా జంబో లాగే ఉందండి ఇది. మరి చూడండి, ఇక్కడ చూడండి ఎట్లా ఉంది కదా. అది రావడం కూడా కింద వచ్చేసింది, స్టెమ్కి వచ్చింది కింద. మరి దీన్ని కూడా ఇవాళ తెంపి మనము, వస్తుందా చేయికి, వస్తలేదు, కట్ అవుతలేదండి. మనము సీడ్స్ చేయాలి దీంట్లో నుండి. చాలా బలంగా వచ్చింది వంకాయ. ఇది దోసకాయ లాగుంది.
మరి అంటే గ్రీన్ బ్రింజాల్ అండి. ఇక్కడ చూడండి బ్రింజాల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, గ్రీన్ బ్రింజాల్స్ ఇవే. ఇది ఇలా మారింది. మరి మనము సీడ్స్ తీసుకుందాము. మీకు కావాలన్న వారికి నేను ఈ సీడ్స్ పంపిస్తానండి. మన ఆర్గానిక్గా మనం పెంచుకున్న వాటిని మనం వేసుకున్నట్లయితే మంచి జర్మినేషన్ ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి దీంట్లో నుండి నేను సీడ్స్ ఎట్లా కలెక్ట్ చేస్తాను అనేది కూడా మీకు ఒక వీడియో చేసి చెప్తానండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మరి ఈరోజు స్పెషల్ అయితే పొట్లకాయలండి. మరి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినాము పొట్లకాయలని. మరి ఇదైతే నాకైతే స్పెషలే. మరి చూడండి, మరి బీరకాయలు చాలానే వచ్చినాయి ఈసారి. మరి పొట్లకాయలు, మరి టమాటోస్, బెండకాయలు, మరి ఈ సీడ్స్ కోసం వదిలేసిన ఈ బ్రింజాల్ కూడా. తైవాన్ జామ అండి. మరి ఈ తైవాన్ జామని నేను కట్ చేసి చూపిస్తాను. ఇవి చాలా బాగుంటుంది. లోపల రెడ్గా చూడండి, ఇక ఎంత రెడ్గా ఉంది చూడండి, చాలా బాగుంటుంది. మరి వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ జామకాయల కోసం. చూడండి, మంచి కలర్ ఉంటాయి లోపల. అసలు యాక్చువల్గా వీటి సైజు కూడా ఇది కాదండి, మంచి సైజు వస్తాయి. మరి నేను కొంచెం వాటికి మళ్ళీ చూడాలి, ఏం చేయాలనేది చూడాలి. మంచి సైజు, చాలా మంచి సైజు, పెద్ద సైజు వస్తాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది జామకాయలు ముందు ఎంత వచ్చినాయని. మరి ఈసారి ఫస్ట్ టైం ఇట్లా మరి చిన్నగా రావడము. చూద్దామండి, మరి వాటికి ఏదైనా చేసి మళ్ళీ మంచిగా వాటి యాక్చువల్ సైజు వచ్చేటట్టుగా మనం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి. మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.